విజయవాడలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు న్యాయవాదులు. హిందూపురంలో అడ్వకేట్ ని పోలీసులు కాలుతో తన్నడాన్ని నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ ఇవాళ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. న్యాయవాది అని తెలిసినా కూడా పోలీసులు దూషిస్తూ దాడి చేశారంటున్నారు అడ్వకేట్లు. కూటమి పాలనలో న్యాయవాదులపై పోలీసుల దురాగతాలు పెరిగాయంటున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని 2 రోజుల నుంచి న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. అడ్వకేట్లు ఎందుకు టార్గెట్ చేసి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు కావాలని మమ్మల్ని ఈ విధంగా ఒక అడ్వకేట్ న్యాయాన్ని కాపాడే ఒకరిని కావాలని ఈ విధంగా చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రభుత్వాన్ని తొందరగా తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ తెలంగాణలో దీనికి సంబంధించింది పోరాడి వాళ్ళు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వాళ్ళు అమలు చేయడానికి సిద్ధమయ్యారు. జీవో కూడా రెడీ అయిపోయింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్లకు సంబంధించింది ఏంటంటే ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత తొందరగా వస్తే మా మీద ఇలాగ న్యాయానికి న్యాయం కోసం పోరాడే మా మీదే ఈ విధంగా జరిగితే సామాన్యులు ఏ విధంగా ఉంటారనేది అందరూ ఆలోచించుకో. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే ప్రజలకు రక్షణ లేదు. ఈరోజు ప్రజల గొంతుగా నాడిగా ఉన్నటువంటి ఒక న్యాయవాదులు మా మీద తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందో, ఎటువంటి కుటిలమైన చర్యలు చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రజలకు జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఏం జరిగినా సరే న్యాయవాదులుగా ప్రజల పక్షాన ఒక గొంతుగా నిలబడి బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున పోరాటం చేస్తామని చెప్పి అందులో భాగంగానే మరి ఏదైతే హిందూపూర్లో న్యాయవాది మీద బూటుకాలతో సీఏ తన్నాడో అందులో భాగంగా అతనికి న్యాయం చేయాలని న్యాయవాదుల రక్షణ చట్టం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విధులు బహిష్కరించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.